ప్లాన్ చేసుకున్నారు. శివశక్తి అనేది చాలా మంచి క్యారెక్టర్లా కూడా చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ గారు అద్భుతం అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్లో ఫీల్ అయ్యి థియేటర్లో చూసే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా. హర్రర్ నాకు అనిపించలేదన్న. అంటే చాలా ఎంతకంటే గొప్ప హర్రర్లు చూసామేమో తెలీదు. హర్రర్ ఫీల్ క్రియేట్ అవ్వలేదు, బట్ డివోషనల్ ఫీల్ బాగా క్రియేట్ అయింది. అన్న ఐటమ్స్ అసలు ఆ క్వశ్చనే తప్పది. ఆవిడ ఇలాంటి సినిమా చేసిన తర్వాత కొన్ని సినిమాలు అంతే గుర్తుండిపోతాయి మనకు. ఓసరివిల్లో ఆవిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహం ముందు. మళ్ళీ ఆ తర్వాత అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాకు ఇందులో కనిపించింది. ఆవిడది మామూలుగా లేదు. ఆవిడ అంటే ఓదిలా 3 కూడా ఇంకా గట్టిగా ఉండేలాగా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ బాగుంది. ఓవరాల్గా సినిమా గుడ్ అన్న. థియేటర్లో ఫ్యామిలీస్ అందరూ ఒక డివోషనల్ ఫీల్ కావాలి అనుకుని చూసేలా ఉంటే ఓదిలా 2. అనుష్క గారి కెరీర్లో అరుంధతి అలాగో, తమన్నా గారి కెరీర్లో ఓదిలా 2 అలాగా. సో అంటే మామూలుగా తమన్నా గారు అంటే రెయిన్ సాంగ్స్, నడుం తిప్పటం, హిప్హాప్ ఇలాంటివి ఉంటాయి. బట్ ఫస్ట్ టైం ఆ డివోషనల్ టచ్ ఆవిడని నాగసాధువుగా చూసినప్పుడు సో ఫ్రెష్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. అండ్ బేసిక్గా ఒక సెంటిమెంట్ ఉంది. డివోషనల్ అంటేనే సెంటిమెంట్, బ్లాక్ బస్టర్. అందులోనూ శివుడు, ఆ శివుడి బ్యాక్గ్రౌండ్ అన్ని సూపర్ హిట్ సినిమాలే. అండ్ క్లైమాక్స్లో ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఓదిలా 3 కోసం వెయిటింగ్ అనమాట. సో ఓదిలా మూవీ చూసినామండి, ఇప్పుడే చూసి వస్తున్నాం తమన్నా గారిది. ఇది ఒక సినిమా మంచి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఈ క్యారెక్టర్ చూసినా కూడా చాలా సూపర్గా వేసింది. ఎక్కడ కూడా మనకి తగ్గకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, అంటే ఎక్కడ చూసినా కూడా చాలా కొత్తతనం చేసింది తమన్నా మీ హీరోయిన్ గారు. అప్పట్లో మనము బాహుబలి సినిమాలో ఎంత కష్టపడ్డదో ఈ సినిమాలో కూడా అంత కష్టపడ్డది. మళ్ళీ మనకు ఒక విజయశాంతి తర్వాత లేడీ కిటప్లో మళ్ళీ ఒక తమన్నాని మళ్ళీ విజయశాంతిని గుర్తు చేసుకోవచ్చు. ఆమె యాక్టింగ్ కానీ, ఆ ఫైట్స్ కానీ ప్రతిదీ చాలా కష్టపడ్డది ఈ సినిమాకి. ఎందుకంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మూవీకి ఎంత బాగుంది. ఎక్కడ డైరెక్షన్ కూడా చూడడానికి కూడా మనకి డిస్టర్బెన్స్ లేకుండా ఆ కథ కానీ తీసుకోవడం కూడా, కథా విధానం కానీ, ఆ క్యారెక్టర్ ఒప్పుకోవడం కూడా మామూలు మాట కాదు. అలాంటి సాధువు గెటప్ చేయాలన్నా కూడా అది కొత్తదనం తీసుకొచ్చింది మన హీరోయిన్ గారు. ఎందుకంటే ఆ గెటప్ చేయాలంటే కూడా చాలా మంది ముంగడికి రావాలి. అలాంటి గెటప్ చేసిందంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి సాధువు గెటప్. అందుకే తమన్నా పేరు ఒక మంచి హిస్టరీగా నిలిచిపోయిన పేరు కాబట్టి తమన్నాని లైక్ చేస్తారు అందరూ. చాలా మాత్రం సినిమా మాత్రం చాలా బాగుంది. థియేటర్లో వచ్చిన వాళ్ళు మాత్రం చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పోతారు. ముందుగా డైరెక్టర్కి ముందుగా కంగ్రాచులేషన్ సార్. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినందుకు చాలా బాగుంది. సూపర్ 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 అన్న. ఓదిలా 2 అయితే సినిమా మనం ఇంకా ఏ సినిమాతో పోల్చుకోవద్దు. ఇంతకు ముందు వచ్చిన ఏ సినిమాలతో మీరు దయ ఉంచి ప్లీజ్ ఒక చంద్రముఖ అవనివ్వండి, ఒక ఇది ఏ రాజమౌళి సినిమా కూడా మీరు దీంతో పోల్చుకోవద్దు. అంత బాగుంది గ్రాఫిక్స్. ఆ తిరుపతి యాక్టింగ్ నిజంగా, తిరుపతి అంటే ఎన్ని సినిమాలు చేసాడో ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో అయితే మైండ్ బ్లోయింగ్. అసలు ఆ యాక్టింగ్ ఏంటి, అసలు ఆ సమాధిలో ఉండే యాక్టింగ్ చేస్తూ ఉంటాడు, బయటకు వచ్చి చేస్తూ ఉంటాడు. అసలు దేవుడు లాస్ట్ వరకు గెలడేమో అనుకుంటాం. దేవుడు ఓడిపోతాడేమో సినిమా చూస్తా అనిపిస్తుంది లాస్ట్కి. కానీ లాస్ట్ ఒక్క 2 రీళ్లు ముందు చూపిస్తాడు దేవుడు నిరూపిస్తానికి. అది పరమశివుడు దిగొచ్చి క్లైమాక్స్ అదిరిపోద్ది. అంటే అప్పుడు మెయిన్ ఏంటి భయ క్లైమాక్స్ కాదా. నువ్వు బాలయ్య సినిమా చూస్తావు, బాలయ్య సినిమా లాస్ట్ ఫైట్ గా గెలిపిస్తుంది తెలిసిన. అంటే క్లైమాక్స్ వరకు ఒక ఎత్తు, క్లైమాక్స్ నుంచి ఆ ఒక్క 2 రీలు అయితే దేవుడు. క్లైమాక్స్ ఒక పావు గంట ఉంది. ఆ పరమశివుడు వస్తాడు. అంటే లాస్ట్ వరకు ఎక్కువ ఆ శుద్ర పూజల గురించి ఎక్కువ చూపించాడు. ఎక్కువ తిరుపతి గురించి సినిమా అంతా. అంటే ఒకవేళ మన తమ్మన్న మధ్యలో వచ్చిందే కానీ ఏదో మధ్యలో వస్తుందేమో అంటే ముందు అనుకోలేదు తమ్మన వస్తుందని. అంటే ఒక ఇంటర్వ్యూలో ఉందన్న ఒక 2 రోజుల ముందు వస్తుంది. ఇంటర్వ్యూ అవుతుంది అనగా 2 రోజుల ముందు ఒక అంటే వచ్చిన వెంటనే ఏదైనా చేస్తుందేమో అనుకుంటాం. కానీ తను కూడా ఏం చేయలేదు సినిమాలో. తను కూడా ఓడిపోయినట్టే, లాస్ట్ వరకు ఓడిపోయింది. ఇదేంటో దేవుని కూడా ఓడించేస్తున్నాడు ఏంటి సినిమాని తలెత్తి గోక్కున్నా. దేవుని కూడా కానీ లాస్ట్ ఒక 2 అంటే దేవుని గెలిపించాలని మరి నిజంగా తీసేరేమో. కానీ ఆ దేవుడు పరమశివుడు వచ్చాక అనిపిస్తుంది మనకి, ఓ దేవుడు అంటే నిజంగా అది పవర్. అంటే మళ్ళా ఉన్న శక్తి క్షీణించిపోవద్దు, మీలో ఆ పరమశివుడు ఉన్నాడు. ఇన్ని వేల కోట్ల సార్లు ఆ ఓం నమ శివాయ అనుకుంటే ఏదైనా సాధ్యం. మీరు ఈ జన్మలో వెనక జన్మలో చేసిన పుణ్యం కూడా మీకు ఈ జన్మలో కాపాడుదని సినిమా ఓదిలా 2 అయితే నిరూపించింది భయ్య. ఏమండి 3 ఉందండి, లాస్ట్ చూపించాడు. వెయిటింగ్ అండి. నిజంగా 2 ఒక రకంగా ఉందో 3 ఎలా తీసాడో తెలియదు కానీ 2 ఒక రకం సంపత్ నందిగా డైరెక్షన్ అయితే సూపర్ అబ్బా.
చాలా బాగుందండి. ఏమండి బాగుంది సార్, ఇంకా కంబ్యాక్ అంటే ఏంటండి, సూపర్ సార్. మూవీ చాలా బాగుందన్న, నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే ఓదెల మూవీ చూసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే మూవీ మామూలుగా ఇలాగనే ఉంటుంది కదా, ఓదెల 2 అంత మించి ఏముంటుంది, మామూలుగా ఏముంటుంది అనుకున్నా కానీ నెక్స్ట్ లెవెల్ భయ్యా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మాత్రం క్రేజీగా అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ కోసం మాత్రం తమన్నా ఇంటర్వెల్ బిఫోర్ ఒక 10 minutes ముందు వస్తుంది. ఆ ఇంట్రడక్షన్ కానీ అలాగే మన తిరుపతి గారి యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ భయ్యా, నిజంగా థ్రిల్లింగ్ కాదు భయ్యా, నిజంగా ఫస్ట్ హాఫ్ చూస్తే అరాచకం భయ్యా. నేను అనుకున్నా ఏంటబ్బా అసలు ఏం చేస్తుండు, ఏం జరుగుతున్న ఒక అంటే ఒక డిస్టర్బ్ అయిపోయిన మైండ్ కూడా. నిజంగా ఆ సినిమా చూస్తుంటే స్టార్టింగ్ నుంచి నాకు ఇంటర్వెల్లే అసలు క్లైమాక్స్ లెక్క చూపించారు భయ్య, ఇంటర్వెల్లే క్లైమాక్స్ లెక్క ఉంది. అలాగే నిజంగా తమన్నా గారి క్యారెక్టర్ వైజ్ గా వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ భయ్య. అంటే తమన్నాను చూసి చాలా మంది ఒక గ్లామర్ రోల్ గా గ్లామర్ గా మాత్రం చూసారు, కానీ నిజంగా అశోక్ గారు డైరెక్టర్ ఇరగదీసావు మామూలు తమన్నా గారిని అసలు గ్లామర్ అనే పదం పక్కకు పెట్టి ఒక ఆర్టిస్ట్ గా ఒక అద్భుతమైన క్యారెక్టర్ వైజ్ గా తనని మాత్రం డిజైన్ చేయడం అయితే వేరే అన్నా. నువ్వు అసలు ఓదెల్ 2 అనే మూవీ అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ఇలా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. నిజంగా ఆ విజువల్స్ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ నాకు అక్కడక్కడ ఫ్లేవర్ ఎలా అనిపించింది అంటే అరుంధతి సినిమా ఫ్లేవర్ ఉంది కదా, అరుంధతి సినిమాలో పశుపతి మన సోను సూద్ కాక ఎంత అరాచకమో అంతకు మించి ఉంది ఇలా అరాచకం. తిరుపతి గారు అన్న సినిమా డైలాగ్ చెప్పుకోనికి మనం ఏమన్నా అడ్డా, సినిమా ఎలా ఉంది అనేది మనకు ముఖ్యం. అసలు ఆ సినిమాలో చూస్తుంటే విజువలైజేషన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది భయ్య, సూపర్. కానీ నాకైతే థియేటర్లో కొన్ని సీన్స్లో అయితే మాత్రం థియేటర్లో బీజిఎం చూస్తుంటే మాత్రం అబ్బా మామూలు అనిపించలేదు. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం సావన సినిమా మాత్రం మామూలు లేదు. అసలు తమన్నా ఒక అఘోరి క్యారెక్టర్లో ఎంత పర్ఫెక్ట్గా చేసిందంటే ఒక బ్యూటిఫుల్ క్వీన్, అలాంటిది ఇక్కడ అఘోరిగా అసలు జనాలు మెప్పించగలుగుతుందా లేదా అనుకున్నాను, కానీ కూర్చోబెట్టిందన్న థియేటర్లో మామూలుగా లేదు. చాలా పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది ఆమె. ఈ క్యారెక్టర్కి ఆమె అయితేనే పర్ఫెక్ట్ అనిపించే రేంజ్లో ఆమె యాక్టింగ్ చేసింది. సినిమాకి బెస్ట్ యాక్టర్ అవార్డు ఆమె ఖచ్చితంగా కావాలి సినిమాకి, అంత బాగుంది. సాంగ్స్ గురించి కాదన్న, సబ్జెక్టు అసలు హర్రర్ సీన్స్ గురించి చెప్తే మాత్రం అది నెక్స్ట్ లెవెల్. సాంగ్స్ గురించి వదిలేశాను. బీజిఎం అయితే మాత్రం ఎరగదీశాడు. అసలు కొన్ని హర్రర్ సీన్స్లో అయితే మాత్రం కింద నుంచి గుద్దుతుంటే గుండె ఆగిపోద్దేమో అనిపించింది నాకైతే. వచ్చబడింది అన్న థియేటర్లో ఒక్క ముక్కలో చెప్పాలంటే వచ్చబడింది సినిమా చూస్తుంటే. అది అసలు మామూలు లేదు, పిచ్చి పీక్స్. ప్రతి ఒక్కరు కూడా షాక్లో ఉన్నాడు, ఎందుకంటే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. థియేటర్ నుంచి వచ్చేటప్పుడు థియేటర్కి వెళ్ళేటప్పుడు సినిమా బాగుండేది చూడొచ్చు అనుకున్నాక థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ ఏం డైరెక్టర్ బాబు సావోదు ఎంగడరా థియేటర్లో పెట్టి ఏం సినిమా రా బాబు మామూలుగా లేదు అన్న ఫీలింగ్ అయితే తెప్పించాడు అన్న సినిమా. క్లైమాక్స్లో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్, అది ఊహించలేదు. కొన్ని మనం రివీల్ చేయకూడదు, ఎందుకంటే క్లైమాక్స్ సీన్స్ జనాలు చూడాలి కాబట్టి కొన్ని రివీల్ చేయకూడదు. కానీ సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్కి తీసిపోయాడు. సినిమా ఓవరాల్గా ఒక్క సీన్ అనే కాదు ప్రతి సీన్ కూడా హైలైట్ అని చెప్పొచ్చు సినిమాకి. చాలా బాగున్నాయి నిజంగా. కొన్ని డైలాగులు ఉంటాయి, అంటే విలనే కాదు తమన్నా గారి డైలాగులు కూడా చాలా బాగున్నాయి సినిమాలో. ఏది ఇది తక్కువ అది తక్కువ అని లేదన్నా సినిమా ఓవరాల్గా A to Z డైలాగులు కానీ బీజిఎం కానీ అసలు అన్ని క్యారెక్టర్లు కానీ పర్ఫెక్ట్గా చేశారు. సినిమా మామూలు కాదు, బాక్స్ ఆఫీస్ బదులు కొడుతుంది సినిమా. డెఫినెట్గా అవుట్ ఆఫ్ 5కి 5 ఇచ్చేయచ్చాను సినిమాకి. 6 సినిమా. ఓకే అన్న, థ్యాంక్ యూ.